హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ సమావేశం ఈరోజు ముగిసింది. ఇందులో అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉండబోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ని పెంచుతారా లేదా అన్నది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం మాత్రం మిడిల్ క్లాస్ పీపుల్కి, సాలరీడ్ ఎంప్లాయీస్కి మంచి గుడ్ న్యూసే ఇచ్చింది. 12 లక్షల వరకు కూడా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా పోయిన సంవత్సరం ఉన్నట్టే 75,000కే ఉంచింది. సో దీంతో పాటు క్యాపిటల్ గెయిన్స్కి కూడా కొంత స్లాబ్ రేట్స్ని కూడా డిక్లేర్ చేసింది. సో క్యాపిటల్ గెయిన్స్ అంటే అందరికీ తెలుసు కదా, లైక్ మనకు వచ్చే సాధారణ జీతాలు కానీ ఇవన్నీ కూడా ఆదాయం ఇలాగే ఉంటుంది. అలాగే ఇది కాకుండా మనకి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా, లేదంటే మనకి ఏమైనా అద్దెకి కానీ వేటికైనా ఇస్తూ ఉన్నా, ఇలా కాకుండా దేంట్లో అయినా మనం పెట్టుబడులు పెడితే దాని నుంచి మనకి ఏమైనా ప్రాఫిట్స్ వస్తున్నా సరే వాటిని క్యాపిటల్ గెయిన్స్ అంటాము. వాటికి కూడా ఒక స్లాబ్ రేట్ ఇచ్చింది. ఆ స్లాబ్ రేట్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. 4 లక్షల వరకు క్యాపిటల్ గెయిన్స్ కానీ వీటికి కానీ ఏం కట్టక్కర్లేదు. 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుండి 20 లక్షలకు 20%, 20 నుండి 24 లక్షలకు 25%, 24 లక్షల పైబడి ఉంటే 30% ట్యాక్స్ కట్టాలి. అది కూడా క్యాపిటల్ గెయిన్స్కి మాత్రమే. అంటే ఏమైనా ఆస్తులు ఉండి మనకి ఏదైనా ఆస్తుల ద్వారా ఇంకా ఏదైనా వస్తూ ఉంటే, అంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు రెంట్ ద్వారా మనకు వస్తున్నా, మనం దేనిలో పెట్టుబడులు స్టాక్ మార్కెట్ దేంట్లో పెడితే దాని నుంచి ఏదైనా వస్తుంటే ఈ ట్యాక్సెస్ కట్టాలి. ఇది కాకుండా మనం గత ప్రభుత్వాల నుంచి ఈ మధ్య పెరిగినటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ని చూస్తే 2005లో ఇది కేవలం 1 లక్ష మాత్రమే ఉండేది, లక్ష పరిమితి వరకే. 2012లో 2 లక్షలకి, 2014లో 2.5 లక్షలకి, 2019లో 5 లక్షలకి, 2023లో 7 లక్షలకి, ఇప్పుడు 2025లో 12 లక్షలకి. మనం ఇంకా కేర్ఫుల్గా గమనిస్తే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇది 2.5 లక్షల నుంచి ఇప్పుడు 12 లక్షలకు పెరిగింది. ఇది నిజంగా అందరికీ గుడ్ న్యూసే. అందరూ ఆసక్తిగా ఎదురు చూసినందుకు మొత్తానికి ఒక ఆశావాహమైనటువంటి ప్రకటనే వచ్చింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్తో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.